హాయ్ హలో నమస్తే, నేను మీ గణేష్ అఖిల్లా. భారతీయుడు 2 ట్రైలర్ అయితే చూడడం జరిగింది. ఆ ట్రైలర్ చూస్తున్నప్పుడు కూడా నాకేంటో కల్కి సినిమానే గుర్తొస్తుంది. ఎప్పుడెప్పుడు చూస్తామా, ఎంత ఒక హైప్లో ఉంటుందా అనిపించి, ఓకే మనం కల్కి సినిమాని పక్కన పెట్టుకుంటే భారతీయుడు 2 ట్రైలర్ అయితే చూడడం జరిగింది. ట్రైలర్ నాకు ఎలా అనిపించిందంటే తోపు తురుమని నేను చెప్పను, కానీ ఒకేష్గా ఉంది. ఒక శంకర్ మూవీకి సంబంధించి ఒక ట్రైలర్ కట్ ఒక యావరేజ్గా ఉండడం ఒక రకంగా మంచిదని అనుకోవచ్చు. ఎందుకు అంటే ఒక హై పిక్చర్లో ట్రైలర్ రిలీజ్ చేసి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ ఇంపాక్ట్ రాకపోతే భారతీయుడికి ఉన్న క్రేజ్ మామూలు కాదు. ఎందుకంటే ఆ సినిమాని బీట్ చేయాలంటే ఈ మాత్రం యావరేజ్ ట్రైలర్ కట్ ఉండి సినిమా బాగుంటే హ్యాపీ. అండ్ నాకైతే నచ్చింది భారతీయుడు 2 ట్రైలర్. ఓకే, చూడొచ్చు థియేటర్లో. మంచి వేరియేషన్స్ ఉన్నాయి. కమల్ హాసన్ గారిలో ఒక మంచి కంటెంట్ తీసుకున్నారు. కంటెంట్ అంటే మనకు తెలిసిందే, కరప్షన్ మీద. ఓకే, బాగానే ఎగ్జిక్యూషన్ జరుగుతుందేమో అనే ఫీలింగ్ వచ్చింది, చూడొచ్చు అనే ఫీలింగ్. అండ్ నాకైతే రేపటి మీదే ఆశలు ఉన్నాయి భయ్య. రేపు కల్కి సినిమా షో పడి ఒక్క అద్భుతం సృష్టించబోతోందని నాకు మనసులో ఆతృత పెరిగిపోతుంది. ఎందుకంటే ఆ విజువల్స్ చూస్తుంటే మన తెలుగు సినిమాల్లో ఇప్పటిదాకా రాలేని విజువల్స్ అన్నీ ఒక్క సినిమాలో పెట్టాడు నాగశ్విన్ అనే ఫీలింగ్ ఉంది. అండ్ నాకెందుకో అంటే నా ఎక్స్పెక్టేషన్ అది, ప్రభాస్ యాజ్ శ్రీకృష్ణ ఒక గెటప్ కూడా మనం చూస్తామేమో సినిమాలో అనే ఫీలింగ్. అంటే జస్ట్ నా అజంప్షన్, నేను అనుకుంటున్నాను, ఎక్స్పెక్టేషన్. అలా కనుక జరిగితే థియేటర్లో రేపొద్దున్న గుళ్ళు అయిపోతాయి, మొత్తం దేవాలయాల కింద మారిపోతాయి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే, రేపటి వరకు ఆగుదాం. భారతీయుడు 2 అయితే జూలై 12 రిలీజ్ అవుతుంది. సో వెయిట్ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. నేను మీ గణేష్ అఖిల్లా. బాయ్.